రెండు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6న తొలి విడత 11న మలి విడత ఈ నెల 10న ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ నెల 13 నుంచి 21 వరకు నామినేషన్లు హైదరాబాద్ లో ఎన్నికల కోడ్ అమలు మజ్లిస్ సహకరిస్తుందన్న మహేష్ గౌడ్ 1-2 రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్ బీజేపీ అభ్యర్థి రేసులో నలుగురు విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు రివ్యూ గాడిన పడుతోందని అధికారుల వివరణ గరిష్ట సామర్థ్యం సాధించాలన్న సీఎం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపారు ఇప్పుడు నడి రోడ్డుపై నిలబెట్టారన్న జగన్ ఢిల్లీ పర్యటనలో మంత్రి నిమ్మల జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ పోలవరం పనులు పెండింగ్ డిజైన్లపై సమీక్ష ముంబైలో మంత్రి నారా లోకేష్ పర్యటన పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం గవాయ్పై దాడికి యత్నం ఖండించిన మోదీ దేశ చరిత్రలో చీకటి రోజన్న సీఎం రేవంత్ ధర్మానికి విరుద్ధమన్న పవన్ కళ్యాణ్ కోటాపై స్టేక్ ఇవ్వడానికి నిరాకరణ హైకోర్టులోనే తేల్చుకోవాలన్న సుప్రీంకోర్టు 8న రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ ఎకరానికి 177 కోట్ల రూపాయల ధర రాయదుర్గంలో రికార్డు ధరకి భూమి అమ్మకం టీఎస్ఐఐఎస్సి వేలంలో 7.67 ఎకరాల సేల్ రేవంత్ తో ఎలీ లిల్లీ సంస్థ ప్రతినిధుల భేటీ 9,000 రూపాయల కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి రెడీ క్వాలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్న కంపెనీ 2 లక్షల పెన్షన్లలో కోత పెట్టారు ఊరూరా బాకీ కార్డులు పంచాలని హరీష్ పిలుపు తమది చేతల ప్రభుత్వం అని కోమటిరెడ్డి కౌంటర్ గుంటూరులో భారీ వర్షం రోడ్లపైకి చేరిన నీరు పొంగుతున్న డ్రైన్లు ఇబ్బంది పడుతున్న వాహనదారులు కేజీహెచ్ లో అనిత పరామర్శ 45కు చేరిన కురుపాం బాధితుల సంఖ్య పచ్చకామెర్ల లక్షణాలతో బాధపడుతున్న బాలికలు కల్తీ మద్యం కేసులో మరో మలుపు ఏపీకి వచ్చాక అన్నీ చెబుతానన్న జనార్దన్ అతడిదే కీలక పాత్ర అంటున్న రిమాండ్ రిపోర్ట్ కల్తీ మద్యంపై వైసీపీ నేతల కన్నెర్ర పేదలకు విషమిచ్చి చంపుతున్నారన్న జోగి నకిలీ డిస్టిలరీని సీజ్ చేయాలని డిమాండ్ హెచ్డీఎంఏ ఆఫీస్ ముట్టడిలో ఉద్రిక్తత అలైన్మెంట్ ని మార్చారన్న RRR బాధితులు రైతులకు సిపిఎం మద్దతు విజయ్ దేవరకొండ కారుకి ప్రమాదం కారు దెబ్బతిందన్న హీరో తాము క్షేమంగా ఉన్నామని ట్వీట్ అన్న బంగారం వెండి ధరలు 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,31,460 రూపాయలు కిలో వెండి ధర 1,55,400 రూపాయలు వాంగ్చుక్ అరెస్టుపై కేంద్రానికి సుప్రీం నోటీసులు పిటిషన్ వేసిన భార్య గీతాంజలి జోధ్పూర్ జైల్లో ఉన్న వాంగ్చుక్